హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ప్రజెంట్ లైక్ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అండి. ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మీ ఎడ్యుకేషన్ స్టెమ్లో ఉండాలి అండ్ రిలవెంట్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ ఇక్కడ IELTS వచ్చేసరికి మీకు బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. సో ప్రాసెస్ లైక్ వీసా ఏంటంటే మీకు ఫస్ట్ 1 year వీసా వస్తుంది. ఈ 1 yearలో మీరు జర్మనీకి వెళ్ళి మీరు అక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అండ్ సర్వైవల్ కోసం మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. ఎంప్లాయర్ కానీ స్పాన్సర్షిప్ ఇస్తే దెన్ వీసా విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 2 years వర్క్ పర్మిట్. దెన్ తర్వాత మీరు EU బ్లూ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎ PR అండి. సో ఈ జర్మనీ ప్రాసెస్ టైం వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 4 to 6 months టైం పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద స్లాట్. ఓకే, ఎవరెవరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటారు? సో జర్మనీ వచ్చేసరికి జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళకి స్టెమ్ ఎడ్యుకేషన్ పైన ఎడ్యుకేషన్ ఉండాలండి. సో స్టెమ్ అంటే లైక్ సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. అండ్ దీని తరపున లైక్ రిలవెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ ఏజ్ షుడ్ బి 40 ఏజ్ ఉన్న వాళ్ళ అప్లై వరకు వీళ్ళు ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇనిషియల్గా మేము అసెస్మెంట్ చేస్తాము. ఏ ప్రొఫైల్ పడితే ఆ ప్రొఫైల్ తీసుకురావడానికి కుదరదు. ఇనిషియల్గా అసెస్మెంట్ చేసి రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్.